Welcome to HIP. I am Narsima Reddy, Arithmetic faculty. Yes. First, this Sunday means tomorrow, some new batch will be started. Okay, ma repu kotta batch start avutundi. Both English medium, next ante manaku Telugu medium separate batches unnayi manaki. So tomorrow will be new batch will be start. Okay, ma. Yes, sir. So first, so this Sunday grand test examination N45. Okay, ma. First question, 999, 9 and so on 360 times is divisible by 37. Find the remainder. 999, 9 and so on 360 times. Okay, ma. 37 చే భాగిస్తే శేషం ఎంత? సో ఇప్పుడు ఎన్ని నైన్స్ ఉన్నాయమ్మా మనకు? 999. నెక్స్ట్ ఏంటమ్మా? 999. నెక్స్ట్ ఏంటమ్మా? 999. That is how many times? 360 times. Okay, ma. First, that is so in this 37, that is how many nines is exactly divisible by 37. Then you can find out. For example, 3 nines will be taken. Is 37 law. How many times? 37 2s are what is that? 74. What is the remainder? 5. Next again 2. Next again what is that? 9. Next again what is that? 7. 7 7 is 49. 4 remaining. 7 3 is 21. 21 plus 4 means 25. Then what is the remainder? 0. But 999 ante 3 nines is exactly divisible by 39. Again 3 nines is exactly divisible by 39. Then total how many nines are there? 360. That is 360 is divisible by, first how many nines is divisible by 37? 3 is divisible by 3. అంటే 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? 120 టైమ్స్. బట్ ఎనీ రిమైండర్ ఈజ్ గివెన్? నో రిమైండర్. అంటే సో 3 నైన్స్ టోటల్ హౌ మెనీ టర్మ్స్? 120 టర్మ్స్ ఉన్నాయి మనకి. ప్రతి టర్మ్ 3 నైన్స్, ప్రతి టర్మ్ మనకి 37తో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతుంది. అంటే టోటల్గా 120 టర్మ్స్ కూడా ఎగ్జాక్ట్లీగా 37తో డివిజిబుల్ అవుతున్నాయి. ఏంటంటే మనకి ఇక్కడ ఏమన్నా రిమైండర్ మిగిలింటేనా మనము, సో ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ 1 ఉంది అనుకోండి, టేక్ ఇట్ 19. ఓకేమ్మా. బట్ దెర్ ఈజ్ నో రిమైండర్. సో ఇక్కడ ఏమవుతుందమ్మా? రిమైండర్ ఆల్రెడీ ఏమవుతుంది? 360 ఈజ్ డివిజిబుల్ బై 3, రిమైండర్ 0 కాబట్టి దట్ ఈజ్ 999 and so on 99 and so on 360 times is exactly divisible by 37. అంటే 999 and so on 360 times 37తో ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఇంకా రిమైండర్ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ? 0 అవుతుంది. సో వాట్ ఇస్ ద రిమైండర్? 0. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 0 రిమైండర్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 361 టైమ్స్ అనుకోండి అమ్మా. 361 అంటే వాట్ ఇస్ ద రిమైండర్? 1. అంటే దట్ ఈజ్ హౌ మెనీ నైన్స్? 1 9 విల్ బి గివెన్. Yes, that is 9 is divisible by 37. What is the remainder? 9. But in this case, what is that? There is no remainder. 999, 120 terms. Prati term is exactly divisible by 37. That is, what is the remainder? 0. Yes. Next one. Then find the value of x plus 4 by x equal to 2. Yes, 2x square plus x plus 8 by 2x cubed minus 4x square. Okay, ma. Yes, sir. X plus 4 by x. So x plus 4 by x means x into x means what is that? X square plus 4 divided by x equal to what is that? 2x. Sorry, what is that? So what is that? 2. ఇది మనకి. సో ఇప్పుడు మనకి దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు మనకి? సో ఎక్స్ స్క్వేర్, సో ఇక్కడ ఇతరులకు వస్తే ఏమవుతుందో మల్టిప్లై, ఇక్కడ 2x. ఈ 2x రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుందో -2x. -2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది మనకి. కానీ మనకి ఈ వాల్యూ కావాలి. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 డివైడెడ్ బై 2x క్యూబ్డ్ మైనస్ 4x స్క్వేర్. ఎస్. బట్ ఇప్పుడు దీని నుంచి ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దెన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు, ఎస్, అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి +4 అవతలకి పోతే ఏమవుతుంది? -4. -2x అవతలకి పోతే ఏమవుతుందా? +2x అవుతుంది కదా. అంటే అప్పుడు ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2x - 4. Yes. Okay, ma. Then substitute. Yes, 2 into x square. X square means 2x minus 4 plus x plus 8 divided by. Okay, ma. So ఇక్కడ మనం ఏం కామన్ తీయొచ్చు అంటే చూడమ్మా, 2x కామన్ తీసుకుంటేనే ఇక్కడ. Yes. అంటే what is the remaining? X square
మైనస్ ఏమవుతుందమ్మా మనకి 2x. ఎనీ చేంజ్? ఓకేమ్మా. సో 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే అమ్మా 2x క్యూబ్డ్. 2x ఇంటూ 2x అంటే ఎంతమ్మా మనకి 4x స్క్వేర్. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 2x. ఓకేమ్మా. ఈ ఎక్స్ స్క్వేర్ మీన్స్ వర్ దట్ వాల్యూ 2x minus 4. 2x minus 4 ఎస్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇక్కడ మైనస్ 2x. ఇది మనకి మైనస్ 2x. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి మనకి ఎస్ 2 2 ఎంతమ్మా మనకి 4x minus 8 ప్లస్ x ప్లస్ 8. ఓకేమ్మా. ఎస్ డివైడెడ్ బై, సో ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x వడ్ దట్ క్యాన్సల్. 2x ఇంటూ మైనస్ 4 అంటే ఎంతమ్మా మనకి మైనస్ 8x. ఎస్ దట్ ఈజ్ ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ 8 మైనస్ 8 ఏమవుతుందమ్మా క్యాన్సల్. 4x ప్లస్ x అంటే ఎంతమ్మా మనకి 5x బై ఎంతమ్మా మనకు 8x అంటే ఎంతమ్మా మైనస్. దెన్ x ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే వర్ ద రిమైనింగ్ మైనస్ 5/8. సో వర్ దట్ ఆన్సర్ మైనస్ 5/8. నెక్స్ట్ క్వశ్చన్. A sum of 16,820 rupees is invested into two parts, such that amount from the first part at the end of 5 years is equal to the amount from the second part at the end of 3 years at compound rate of interest 5% per annum. What was the second part of this sum? So what was the second part of the sum? 16,820 రూపాయలను 2 భాగాలుగా పెట్టుబడి పెట్టారు. మొదటి భాగం 5 సంవత్సరములకు, రెండవ భాగం 3 సంవత్సరములకి 5% చక్రవడ్డీకి రేటుతో సమానం అయిన రెండవ భాగం ఎంత? సో ఏంటమ్మా మనకి 16,280 రూపాయలు 2 భాగాలుగా డివైడ్ చేసి, సో ఏంటమ్మా మనకి 5% per annum ప్రకారం చక్రవడ్డీ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. బట్ చక్రవడ్డీ యొక్క ఫార్ములా ఏంటమ్మా మనకి, సో ఏంటి మనకి ప్రిన్సిపల్ ఇంటూ ఏంటమ్మా మనకి పి, ఏంటమ్మా మనకి ఫార్ములా ఏంటి పి ఇంటూ ఏంటమ్మా మనకి 1 ప్లస్ టిఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ n. ఇదే కదా మనకి. ఇప్పుడు చూడమ్మా డైరెక్ట్ రాస్తాను ఇక్కడ. ఫస్ట్ పార్ట్ ఎంతనో తెలియదు p1. 1 ప్లస్, సో చూడమ్మా మనకి టైం పీరియడ్ ఫస్ట్ ఎంతమ్మా మనకి, సో 1 ప్లస్ ఏంటమ్మా ఇక్కడ 1 ప్లస్ ఆర్ బై 100, 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఏంటమ్మా మనకు n. సో ఫస్ట్ ఎంతమ్మా మనకి 5% per annum. 1 ప్లస్ 5/100 అంటే ఎంతమ్మా మనకు డైరెక్ట్గా 105/100. పవర్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ అమ్మా మొదటిది 5 years. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఏంటమ్మా మనకు సేమ్ 1 ప్లస్ ఎంతమ్మా వడ్డీ రేటు సేమ్ 5% per annum. 1 ప్లస్ 5 అంటే ఎంతమ్మా మనకి, సో 5 105/100. దాన్ని రెండో పార్ట్ను ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 3 years కన్నాడు. సో ఈ రెండింటిపైన వచ్చే వడ్డీ రేటుతో ఎలా ఉంటాయేమో మనకి సమానం అన్నాడు కదా. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. ఇక్కడ 3 times మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 times పోతే ఇంకా ఎంత ఉంటుందమ్మా స్క్వేర్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చమ్మా మనకి p1 ఇంటూ ఏంటమ్మా మనకి 105 ఇంటే ఎంతమ్మా మనకి ఇది 105 ఈక్వల్ టు ఈ 100 ఇవతలకు పోతే ఏమవుతుందమ్మా మల్టిప్లై. ఇది మొత్తం క్యాన్సిల్ కదా మనకి. ఇక్కడ 5 times ఉంది, ఇక్కడ 3 times. 3 times పోతే 1 ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 100 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 100 వాట్ ఇస్ దట్ p2. Then 5 లో how many times 21 times. 5 లో how many times 21. నెక్స్ట్ 5 లో how many times 20. 5 లో how many times 20. ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్న p1 is to p2. సో p1కి ఆపోజిట్ అంటే ఏంటమ్మా 20 into 20 ఎంతమ్మా మనకి ఇక్కడ 400. p2కు ఆపోజిట్ 21 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 441. అంటే ఇప్పుడు ఆ అమౌంట్ని ఏ రేషియోలో డివైడ్ చేయాలమ్మా మనకి ఇక్కడ 400 is to 441 రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ఎంతమ్మా మనకి ఇక్కడ 841. 841 ఈక్వల్ టు 16,000 ఎంతమ్మా మనకు 820. 16,820. Then డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు వాట్ ఇస్ దట్. సో 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 20 times. ఓకేమ్మా 2 1 2 4 8 2 8 16. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 20. సో 1 part ఈక్వల్ టు 20 అయితే బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా రెండవ భాగం అడిగాడు. రెండవ భాగం ఎంతమ్మా మనకి ఇక్కడ 441. 441 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 20. దట్ ఈజ్ 2 4 8 2 4 8 అంటే వాట్ ద రిమైనింగ్ 0 అంటే 8,820 రూపీస్. సో వాట్ ద రెండో పార్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 8,820 రూపీస్. ఓకేమ్మా. సో
టుమారో మనకి హెచ్ఐపి ఇన్స్టిట్యూట్లో ఏంటమ్మా మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, న్యూ బ్యాచ్. ఓకేమ్మా. సో ఎస్ఐ కాన్సెప్ట్కి సపరేట్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నారు రేపు. ఓకేమ్మా. ఎస్. నెక్స్ట్ వన్. ఎస్. నెక్స్ట్, some trees are cut down, A and B together 3/11th of this work in one day. With the help of C, all trees are cut in days. Then find the total number of trees cut A and B together in one day. If C cuts 35 trees in one day. కొన్ని చెట్లను నరకవేస్తారు. ఏ మరియు బీలు కలిసి ఈ పనిలో 3/11 వంతు ఒకే రోజు సి సహాయంతో అన్ని చెట్లను 2/1/2 రోజుల్లో నరికి వేస్తారు. అప్పుడు ఏ మరియు బీలు కలిసి ఎన్ని చెట్లను నరికి వేస్తారు? ఒక రోజులో సి 35 చెట్లను నరికి వేయును అన్నాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్ మనకి? ఏ అండ్ బి టుగెదర్ అన్నాడమ్మా. ఏ అండ్ బి టుగెదర్. ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇద్దరు కలిసి 3/11 వంతు పనిని, ఎస్, ఇద్దరు కలిసి ఏంటమ్మా మనకు 3/11, అంటే దట్ ఈజ్ ఏంటమ్మా వన్ డే వర్క్ ఇస్తున్నాడు క్లియర్గా. ఇద్దరు కలిసి ఏంటమ్మా 3/11 వంతు వర్క్ ఇది. బట్ మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి? సి సహాయంతో అన్ని చెట్లను 2/1/2 రోజుల్లో అన్నాడు. 2/1/2 అంటే ఎంతమ్మా మనకి? ఇది 5/2. ఇది అంటే 5/2 రోజుల్లో నరికివేస్తాడు. ఎవరు మనకి? A ప్లస్ B ప్లస్ C. దట్ ఈజ్ ఏంటమ్మా మనకి 5/2 డేస్లో కట్ చేస్తే అది ఏంటమ్మా 5/2. 5/2 రోజుల్లో పూర్తి చేస్తారు. ఒక రోజులో అంటే ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక రోజులో ఉంది కాబట్టి ఇది ఒక రోజులో అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 2/5. ఇది మనకి 2/5. బట్ సి ఒకే రోజులో 35 చెట్లు నరికివేస్తున్నాడు కదా. అంటే సి ఒక రోజులో చెయ్యి భాగం ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ A ప్లస్ B ఉంది, ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ 2/5 నుంచి 3/11 మైనస్ చేస్తే ఏమొస్తుందమ్మా మనకు? సి ఒక రోజులో చెయ్యి పని వస్తుంది కదా మనకి. సి వన్ డే వర్క్. ఇదేంటమ్మా క్లియర్గా వన్ డే వర్క్లోనే ఉంది. సి A అండ్ B టుగెదర్ ఒక రోజులో చే పని ఎంతమ్మా? 3/11. వారు సి సహాయంతో ఆ పనిని 2/1/2 రోజుల్లో అన్నాడు. 2/1/2 ఎంతమ్మా? 5/2 డేస్. ఒక రోజులో చేయి పని అంటే ఎంతమ్మా? 2/5. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ 2/5 నుంచి దేని మైనస్ చేస్తాం మనం? ఇక్కడ 3/11 మైనస్ చేస్తే అంటే ఏంటమ్మా? A ప్లస్ B ప్లస్ C నుంచి AB మైనస్ చేస్తే రిమైనింగ్ ఏమొస్తుందమ్మా? C వన్ డే వర్క్ వస్తుంది. అంటే వర్దట్ LCM అమ్మా మనకి ఇక్కడ 55. 5 ఎంతమ్మా? 11. 11 2 ఎంతమ్మా మనకి? 22. 11 5 3 ఎంతమ్మా? 15. అంటే వాట్ ఇస్ ద రిమైండర్? 7/55. అంటే సి ఒక రోజులో చేయి పని ఎంతమ్మా? 7 ఎంతమ్మా మనకి ఇక్కడ? 55. అంటే సి ఒక రోజులో చేయి పని 7/55. సి ఒక రోజులో ఎన్ని చెట్లు నరికివేస్తున్నాడమ్మా? 35. అంటే ఒక రోజులో చేయి పని ఎంతమ్మా మనకు? 7 ఎంతమ్మా మనకు? 55 ఈజ్ కటింగ్ హౌ మెనీ ట్రీస్? 35 ట్రీస్ ఇచ్చాడు కదా మనకి క్వశ్చన్లో. బట్ మనకు అడిగింది ఏంటమ్మా? ఏ అండ్ బి కలిసి ఎన్ని చెట్లను నరికివేస్తారు? ఏ అండ్ బి కలిసి ఒక రోజులో ఎంత కంప్లీట్ చేస్తారమ్మా మనకు? 3/11 కదా. ఎస్, 3/11 ఈక్వల్ టు హౌ మచ్? అంటే 3/11 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 35. సో డివైడెడ్ బై ఎంతమ్మా? 7/55 అంటే ఎంతమ్మా మనకు? ఇంటూ 55. ఎస్, 11లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ? 5 టైమ్స్. 7లో హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 5 5 ఎంతమ్మా? 25. 25 3 ఎంతమ్మా మనకు? 75. అంటే ఏ అండ్ బి టుగెదర్. సో మొత్తం ఇద్దరు వర్క్ చేస్తే ఎన్ని చెట్లను కట్ చేస్తారమ్మా మనకి ఇక్కడ? సో వాట్ ఇస్ దట్? 75. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 75. ఓకే అమ్మా. ఎస్. నెక్స్ట్ వన్. ఏ షాప్కీపర్ marks his goods 60% above the cost price. Yes, but allows 2 successive discounts 30%, 30%. Then find the profit or loss percentage. Okay ma. ఒక దుకాణదారుడు కొన్న వెలపై 60% ఎక్కువగా మార్కు చేస్తాడు. కానీ వరుసగా 30%, 30% రెండు వరుస డిస్కౌంట్లను అనుమతిస్తాడు. ఆపై అతని యొక్క లాభము లేక నష్ట శాతాన్ని కనుక్కోనండి. ఏమన్నాడమ్మా మనకి? ఏ షాప్ కీపర్ మార్క్ హిజ్ గూడ్స్ 60% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి? కొన్న ధర ఎంత అనుకుంటాం మనం ఇక్కడ? 100. ఎస్, మార్క్ ప్రైస్ ఏమన్నాడమ్మా మనకి? సో ప్రకటిత ధర ఎలా ఉంటుంది అన్నాడు? కొన్న ధర కంటే ఎంత శాతం ఎక్స్ట్రామా? 60% అన్నాడు. ఇది 100. 60% మోర్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 160. 100 60% వాల్యూ ఎంతమ్మా? 60. ఇప్పుడు మనకి
సో 60% ఎక్కువ చేసి ఇప్పుడు మనకి 2 డిస్కౌంట్ ఇస్తాడు. దేనిపైన ఇస్తాడమ్మా డిస్కౌంట్ అంటే ప్రకటిత ధర పైన. అంటే ఇప్పుడు ఈ 160 పైన ఫస్ట్ ఒక డిస్కౌంట్ అలౌట్ చేస్తాడు. ఎంతమ్మా మనకు 30% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మనకి సేల్ అయ్యేది అంటే ఎంతమ్మా 70/100. ఇప్పుడు ఏమవుతుందమ్మా 0 క్యాన్సల్. 16 into 7 అంటే ఎంతమ్మా 112. అంటే ఒక డిస్కౌంట్ అలౌట్ చేసిన తర్వాత నీ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఎంత వస్తుందమ్మా 112 రూపీస్ అవుతుంది. మళ్ళీ ఈ 112 రూపాయన నెక్స్ట్ మళ్ళీ again ఒక 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. దీంట్లో మళ్ళీ 30% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 70 బై ఎంతమ్మా మనకి ఇక్కడ 100. 0 క్యాన్సల్. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 12 7 ఎంత మనకు 84. నెక్స్ట్ 7 1 ఎంతమ్మా 7. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి బై 10 అంటే ఏమవుతుంది మనకి 78.4. అంటే సో ఏంటమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ కాస్ట్ ప్రైస్ 100, 60% అబోవ్ అంటే ఎంతమ్మా 160. ఈ 160 పైన 2 వరుస రాయితీలు 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఒక డిస్కౌంట్ అలౌ చేస్తే ఎంతమ్మా 112. దీనిపైన ఇంకొక 30% డిస్కౌంట్ అంటే ఎంత సేల్ అవుతుంది 70%. అంటే అప్పుడు ఎంతమ్మా సెల్లింగ్ ప్రైస్ 78.4. ఫైనల్గా నీకు వచ్చేది ఏమన్నాడమ్మా గెయిన్ ఆర్ లాస్. అంటే నీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా 100, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందమ్మా 78.4. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా లాసే కదా. ఎంత లాస్ అవుతుందమ్మా మనకి 100లో ఎంతమ్మా మనకి 78.4 అంటే వాట్ ద రిమైనింగ్ 6. నెక్స్ట్ ఎంతమ్మా 1. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా సో ఎంతమ్మా మనకి 21.6% ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ లాస్ పర్సంటేజ్. అంటే ఇది ఆల్రెడీ 100 ఇంకా బై 100 అంటే ఏమైనా చేంజ్ అవుతుంది నో. ఇక్కడ 100 కాకుండా ఇంకొక నెంబర్ ఉంటే మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ 21/100 into 100. సో ఏంటమ్మా మనకి ఫైనల్గా ఏమవుతుంది మనకి 21.6% లాస్. ఓకే అమ్మా నైస్. నెక్స్ట్ a rectangle piece of copper is 25 centimeters long, 44 centimeters wide. A cylinder is formed by rolling the paper along its breadth. Find the volume of the cylinder. Yes, ఒక దీర్ఘ చతురస్రాకార కాగితము ముక్క 25 సెంటీమీటర్లు మరియు పొడవు 44 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. కాగితాన్ని దాని వెడల్పును నుండి మరల్చడం ద్వారా స్తూపాకారంగా ఏర్పడుతుంది. స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఇదొక రెక్టాంగిల్ మనకి. ఎస్ ఇది రెక్టాంగిల్. ఓకేమ్మా. సో ఒక రెక్టాంగిల్ ఏంటమ్మా వెడల్పు ఆధారంగా చేసుకుని దీని ఇటు రోల్ చేస్తున్నాడమ్మా. రోల్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి దీని ఇటు రోల్ చేస్తే ఏమవుతుంది మనకు స్తూపాకారంగా చేంజ్ అవుతుంది. స్తూపాకారంగా చేంజ్ అవుతే ఇదేమవుతుందమ్మా మనకి ఇక్కడ సో ఇదేమవుతుంది లెంత్ అనేది ఎంతమ్మా మనకు 25, ఇదెంతమ్మా మనకి ఇక్కడ 44. ఎస్ 44. ఇప్పుడు ఏమవుతుందంటే సో ఒక దీర్ఘ చతురస్రాకార సీట్ను వెడల్పు ఆధారంగా వెడల్పు బేస్ చేసుకుని ఒక స్తూపాకారంగా ఫోల్డ్ చేస్తే దీని యొక్క బ్రెడ్త్ అనేది ఏమవుతుందంటే స్తూపం యొక్క ఏమవుతుందమ్మా మనకు సర్కంఫరెన్స్. అంటే ఏమవుతుంది మనకు సో ఈ విధంగా మనం ఏంటమ్మా ఫోల్డ్ చేస్తే దట్ ఈజ్ ఈ బ్రెడ్త్ అనేది ఏమవుతుంది మనకి సర్కంఫరెన్స్. ఏంటమ్మా మనకి స్తూపం యొక్క వృత్తం ఏంటమ్మా స్తూపం యొక్క ఏమవుతుంది మనకి సో స్తూపం యొక్క అంటే ఈ వృత్తం ఏంటమ్మా సో ఏమవుతుంది మనకి సర్కిల్ యొక్క ఏమవుతుందమ్మా మనకి ఘనపరిమాణానికి సమానం. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి వృత్తం కదా దీని యొక్క ఏమవుతుంది మనకి సో వృత్త పరిధికి సమానం. దాని వృత్త పరిధి ఏంటమ్మా ఫార్ములా 2πr = ఎంతమ్మా మనకి ఇచ్చింది ఇక్కడ 44. ఎస్ 2 into 5 మీన్స్ ఎంతమ్మా మనకు 22/7 ఇంటే ఎంతమ్మా r దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 44. అంటే ఎంతమ్మా మనకి 44 క్యాన్సల్. దెన్ r ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 7. r = 7 అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా స్తూపం యొక్క ఘనపరిమాణం కావాలి. స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే ఏంటమ్మా ఫార్ములా డైరెక్ట్ మనకి ఎస్ ఏంటి ఫార్ములా మనకి 5r²h. 5r²h అవుతుంది. సో ఏంటమ్మా స్తూపం యొక్క ఘనపరిమాణం 5r²h. ఇక్కడ లీటర్లో ఇచ్చారు కదా 5 వాల్యూ అప్లై చేద్దాం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది చూద్దాం మనం. 5r²h అంటే 5 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 22/7. నెక్స్ట్ ఎంతమ్మా r అంటే ఆల్రెడీ 7 into 7. హెచ్ కావాలి కదా మనకి. దీని బ్రెడ్త్ ఆధారంగా రోల్ చేస్తేనా అప్పుడు దీని యొక్క లెంత్ ఏంటమ్మా రెక్టాంగులర్ యొక్క లెంత్ స్తూపానికి ఏమవుతుంది హైట్కి అవుతుంది. అంటే ఎంతమ్మా హైట్ మనకి ఇక్కడ 25 ఇది మనకి. ఎస్ దట్ ఈజ్ 7 ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే ఇప్పుడు 7 2 ఎంతమ్మా 14. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 14 అంటే 15 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 25. 25 4 ఎంతమ్మా 100. 10 25 5 ఎంతమ్మా మనకి 125 ఒక అంటే ఎంతమ్మా 135. 13 రిమైనింగ్. 25 1 ఎంతమ్మా 25. 25 ఒక 13 అంటే ఎంతమ్మా 3850. ఏంటమ్మా మనకి ఇది మీటర్సా సెంటీమీటర్సా సెంటీమీటర్ క్యూబ్డ్. ఎస్ సెంటీమీటర్ క్యూబ్డ్.
బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటమ్మా వాటి యొక్క ఘనపరిమాణం లీటర్లో ఇచ్చాడు. సో 1 సెంటీమీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అమ్మా 1000 లీటర్స్. అంటే అప్పుడు ఏం చేయాలమ్మా మనకి 3850 డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 1000 డివైడెడ్ బై 1000 అంటే ఏమవుతుందమ్మా 0 0 క్యాన్సల్. ఎన్ని డిజిట్స్ అవుతుంది డెసిమల్ పాయింట్ అమ్మా మనకి 2 డిజిట్స్ అంటే 3.85 లీటర్స్ అవుతుంది. 3.85 లీటర్స్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే అమ్మా. నెక్స్ట్ 2/3 of a consignment was sold at a profit of 6% and rest at a loss of 3%. If there was an overall profit of 540, then find the value of the consignment. Yes, sir. ఒక సరుకులో 2/3 వంతు 6% లాభంతో మరియు మిగిలినది 3% నష్టముతో అమ్మాడు. మొత్తం మీద వచ్చిన లాభం 540 అయితే అప్పుడు సరుకు విలువ కనుగొనండి. ఏంటమ్మా మనకి 2/3 వంతు అన్నాడమ్మా. బట్ ఇలాంటప్పుడు నువ్వు తీసుకోవాలంటే ఏంటమ్మా మనకి డినామినేటర్ ఏంటమ్మా 3 ఉంది కదా. ఎస్ అంటే అప్పుడు ఏంటమ్మా మనకి సో మనం ఎలా తీసుకోవాలంటే 3 యొక్క మల్టిపుల్ తీసుకోండి ఈజీగా అవుతుందమ్మా. ఓకేమ్మా 3 యొక్క మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 యొక్క మల్టిపుల్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటమ్మా మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 3నే అనుకోండి సింపుల్గా అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటమ్మా 3. ఎస్ ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 100 రూపీస్ అనుకోండి అమ్మా. ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 100. ఓకేమ్మా ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ఏంటమ్మా 100 అవుతుంది. 100 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 100 అంటే ఇది 100 ఇది మనకి. బట్ దీంట్లో 2/3 వంతు ఆర్టికల్స్ అన్నాడు కదా. ఎస్ మొత్తం ఆర్టికల్స్ ఎంతమ్మా 3. 3లో నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2/3 అంటే 3 క్యాన్సల్ అంటే ఎన్ని ఆర్టికల్స్ అమ్మా 2 ఆర్టికల్స్. ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 100 అయితే దట్ ఈజ్ ఏమవుతుందమ్మా మనకి టోటల్గా 200. ఇది కాస్ట్ ప్రైస్ అమ్మా మనకి. దీన్ని మనకేమన్నాడమ్మా 6% గెయిన్ అన్నాడు. 6% గెయిన్ అంటే ఎంతమ్మా 106/100 దట్ ఈజ్ 0 0 క్యాన్సల్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ టోటల్గా వచ్చేది మనకి 212 అవుతుంది. ఇది మనకి ఎస్ సో 2/3 కంప్లీట్ అయింది. అంటే ఇంకా మళ్ళీ ఎంత మిగిలినది అన్నాడు అంటే మొత్తము 3 ఆర్టికల్స్ 2 ఆర్టికల్స్ సేల్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఎంతమ్మా 1 ఆర్టికల్. ఈ 1 ఆర్టికల్ కాస్ట్ ఎంతమ్మా ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ను ఏమన్నాడు మనకి ఇక్కడ 3% లాస్ కన్నాడు. 3% లాస్ అంటే ఎంతమ్మా సెల్లింగ్ మనకి 97/100 అవుతుంది. దట్ ఈజ్ 0 0 క్యాన్సల్ అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 97 అంటే మొత్తంగా వచ్చేది ఇదేంటమ్మా సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 9 + 1 అంటే ఎంతమ్మా 10 నెక్స్ట్ ఎంతమ్మా 0 అంటే 309 అవుతుంది. ఎస్ 309. బట్ ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 3 రూపీస్ అయితే ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ఎంతమ్మా 100 అన్నాం కదా. ఈ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా టోటల్గా 3 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా మనకు 300 రూపీస్. 300 దీంట్లో 2 ఆర్టికల్స్ను 6% గెయిన్ చేస్తే 212 రిమైనింగ్ 1 ఆర్టికల్ను 3% లాస్ చేంజ్ చేస్తామనుకో 97 మొత్తం ఎంతమ్మా 309. 300 రూపీస్ 309 అంటే ఓవరాల్గా ఏమవుతుందమ్మా గెయిన్ అవుతుంది. ఎంత గెయిన్ అవుతుందమ్మా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ 9. ఈ 9 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా క్వశ్చన్లో గెయిన్ మనకి ఇక్కడ 540. ఎస్ డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు 9లో ఎంతమ్మా మనకి ఇక్కడ 60 టైమ్స్ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 60. ఇంకా చెప్పండి 1 పార్ట్ 60 అయితే ఆ సరుకు యొక్క విలువ ఎంత అన్నాడు. మనం ఎంతమ్మా సరుకు యొక్క విలువ టోటల్గా 3 ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా 300. 1 పార్ట్ ఈక్వల్ టు 60 అయితే దెన్ 300 ఈక్వల్ టు హౌ మచ్. ఎస్ 300 × 60 ఎంతమ్మా మనకి 300 ఇంటూ ఎంతమ్మా మనకు 60 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 18,000 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్. సో వాట్ ఇస్ ద టోటల్ ఏంటమ్మా మనకి సరుకు యొక్క వాల్యూ ఎంతమ్మా మనకు 18,000 రూపీస్. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 18,000 rupees. Next, so what is the remainder when 6 power of ఇదేంటమ్మా మనకి సో ఇక్కడ చూడండి ఇది 6 power of 2023 6 power of 2023 is divided by 259 అమ్మా మనకి. ఓకే అమ్మా 6 power of 2023ని 259 చే భాగిస్తే శేషం ఎంత. దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా మనకి 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36 కాదు మనకి 6 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా మనకి ఎస్ 216. 6 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా మనకి 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36 అగైన్ 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36 అంటే ఎంతమ్మా 1296. ఇప్పుడు 259తో డివిజబుల్ చేస్తే ఏదైనా రిమైండర్ 1 వస్తుందో ట్రై చేద్దాం మనం. ఇది ఏమవుతుందమ్మా మనకి 5 టైమ్స్ పోతుంది కదా అంటే ఎంతమ్మా మనకి
ఇంటూ 259 ఇంటూ ఎంతమ్మా మనకి 5 అంటే 5 9 జా 45, 5 5 జా 25 అంటే ఎంతమ్మా 29, 5 2 జా ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా 1295 అంటే పోతుంది కదా మనకి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తా అంటే అమ్మా మనకి 6ను 4 టైమ్స్ రాద్దామమ్మా, 6 పవర్ ఆఫ్ 4. ఎస్ 4లో ఎనీ టైమ్స్ అమ్మా 4 5 జా 20, 2 రిమైనింగ్ అంటే మళ్ళీ 0 తీసుకుంటే 4 5 జా 20. ఇంకా రిమైండర్ ఎంత ఉందమ్మా 3 ఉంది మనకి. అంటే 3 అంటే 6ని ఎన్ని టైమ్స్ రాసుకోవచ్చమ్మా 6 క్యూబ్ రాసుకుంటా. ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతుందా మనకి, ఇది 6 పవర్ ఆఫ్ ఎంతమ్మా 2020, ఇది ఒక 3 అంటే మళ్ళీ ఏమొస్తుందమ్మా 20,023. ఇప్పుడు ఈ టోటల్గా దీన్ని దేంతో డివిజబుల్ చేయాలి మనం ఇక్కడ 259. 6 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా 1296 పవర్ ఆఫ్ 505 ఇంటూ 6 క్యూబ్డ్ ఎంతమ్మా 216 ఈజ్ డివైడెడ్ బై 259. ఇప్పుడు చెప్పండి మనకి 1296 ఈజ్ డివైడెడ్ బై 259 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 టైమ్స్ అంటే ఎంతమ్మా మనకి 1295. 1295 అంటే వాట్ ఇస్ ద రిమైండర్ 1 పవర్ ఆఫ్ 505 అంటే ఎంతమ్మా మనకు 1 కదా మనకి. ఎస్ నెక్స్ట్ ఏం రాస్తామా 216 ఈజ్ డివిజబుల్ బై 259 నో అంటే వాట్ ఇస్ ద రిమైండర్ 216. సో డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 259. ఎస్ 216 ఈజ్ నాట్ డివిజబుల్ బై 259, దట్ ఈస్ కాల్డ్ ఏమవుతుంది రిమైండర్ 216 అవుతుంది. సో వాట్ ఇస్ ద రిమైండర్ 216. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 216. ఓకే అమ్మా. ఎస్ LCM of two prime numbers x and y, x less than y, the value of 3y minus x. రెండు ప్రధాన సంఖ్యల కాసాగు x మరియు y, x గ్రేటర్ దాన్ y అనేది 161 అయితే 3y మైనస్ x ఎంత? రెండు x, y యొక్క కాసాగు ఎంత ఇచ్చాడమ్మా 161. బట్ మ్యాక్సిమం చూడండమ్మా మనకి నీకు తెలిసిన రెండు ప్రధాన సంఖ్యల్లో, బట్ ఫస్ట్ మనకున్న ప్రధాన సంఖ్యలు 2 3 ఏంటమ్మా మనకి 5 7. బట్ ఏంటమ్మా మనకి ఇక్కడ 1 వచ్చిందంటే నీకు కంపల్సరీగా ఏంటమ్మా మనకి దేంతో మనకి సో 11 అవుతుందమ్మా మనకి కాదు. 11 into 77 అంటే కాదు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి 13 వచ్చింది మనకి. 7 3 ఎంతమ్మా 21 అంటే 7 1 ఎంతమ్మా మనకు 7, కానీ మనకు 161 వస్తుందా లేదు అంటే 7 మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు 13 కాదు, నెక్స్ట్ ఏది కావాలంటే నీకు 1 ప్లస్ 1 కావాలంటే ఏ ప్రధాన సంఖ్యలైనా 1 ప్లస్ ఎంత ఉండాలమ్మా మనకు 3 కావాలి. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే మనకు ఏముందమ్మా మనకు 23 ఉంది, ఎందుకంటే ఇంకా 19 వల్ల కావు మనకి. సో 7 into 23 మల్టిప్లై చేస్తే 7 3 ఎంతమ్మా 21, 7 2 ఎంతమ్మా మనకు 14 అంటే ఎంతమ్మా 161. ఇవే కదా మనకు ఆ నెంబర్స్ అంటే. ఆ రెండు నెంబర్స్ ఏంటమ్మా 23, నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 7. ఇందులో ఏమన్నాడంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై, నాట్ లెస్ దాన్, ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ అనేది వై కంటే పెద్దది అన్నాడు. అదే కదా మనకి. అంటే అప్పుడు వై కంటే పెద్దది అంటే వై వాల్యూ ఎంతమ్మా 7, ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 23. ఇది మనకి ఎస్ దట్ ఈజ్ 3 into ఎంతమ్మా మనకు 7 మైనస్ నెక్స్ట్ ఎంతమ్మా ఎక్స్ అంటే ఎంతమ్మా మనకు 23. 3 7 జా 21 మైనస్ 23, దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ -2. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ -2. ఓకే అమ్మా. నెక్స్ట్ 1/30 ప్లస్ 1/42 ప్లస్ 1/56 ప్లస్ 1/72 ప్లస్ 1/90 ప్లస్ 1/110. సో 1/30 అంటే దీన్ని ఎలా రాయిస్తామా మనకి ఇక్కడ 1 ఏంటమ్మా మనకు 5 into 6. నెక్స్ట్ ఏంటమ్మా ఆల్టర్నేట్ 5 6, నెక్స్ట్ ఏంటమ్మా 6 into 7, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 7 into 8. ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా మనకు 8 into 9, 1/8 into 9. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇది 1/9 into 10. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 1/ఏమవుతుందమ్మా మనకు 10 into 11. ఎస్ బట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/5 into 6 అంటే 1/5 మైనస్ 1/6 అంట. బట్ 1/5 మైనస్ 1/6 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకు 1/30నే, ఏం చేంజ్ కాదు. దీన్ని ఎలా రాయొచ్చు ప్లస్ 1/6 మైనస్ 1/7 అంట, మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతుందా 1/42నే అవుతుంది. బట్ ఈ విధంగా కన్వర్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఏంటమ్మా జస్ట్ ఈ రెండింటికి వర్క్ చేస్తేనా ప్లస్ 1/6 మైనస్ 1/6 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ సింప్లిఫై చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే చూడండి, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటమ్మా 1/5 into 6 అంటే వాట్ ద ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంతమ్మా మనకి 1/5 మైనస్, సో లాస్ట్ ఫ్రాక్షన్ అంటే ఎంతమ్మా 1/10 into 1/11 అంటే వాట్ ద లాస్ట్ ఫ్రాక్షన్ 1/11 ఇస్ డైరెక్ట్ గా. ఓకే అమ్మా. రైట్ 1/5 మైనస్ 1/6 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా వాట్ దట్ LCM 55. ఎస్ 55 5 లో హౌ మెనీ టైమ్స్ 11,
55 11 లో how many times 5 11 minus 5 అంటే ఎంతమో మనకు 6 by what is that 55 so what is that answer 6 by 55 okay ma yes next in a class 50 students out of which 30% are girls each girl monthly fees is 600 rupees and each boy monthly fees is 30% more than a girl. What is the average of monthly fees all students together? Okay ma? Yes. 50 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో వారిలో 30% మంది బాలికలు. ప్రతి బాలిక నెలవారీ రుసుము 600 రూపాయలు మరియు ప్రతి బాలుడి నెలవారీ రుసుము ఒక బాలిక కంటే 30% ఎక్కువ. అందరి విద్యార్థుల నెలవారీ రుసుము సగటు ఎంత? సో ఓకే మా ఎస్ చూడమ్మా క్వశ్చన్ మనకి ఎస్ మొత్తం ఎంతమ్మా 50 స్టూడెంట్స్ ఈ 50 స్టూడెంట్స్లో ఏమన్నాడమ్మా మనకి గర్ల్స్ నెక్స్ట్ ఏంటమ్మా బాయ్స్ ఇచ్చాడు డైరెక్ట్ చూడమ్మా మనకి 30% ఆర్ గర్ల్స్ 50లో 30% ఎంతమ్మా డైరెక్ట్గా 15 సో 50లో 30% వాల్యూ 30% ఎంతమ్మా 3/10 10 అంటే ఏమవుతుంది 0 0 క్యాన్సల్ 5 3 ఎంతమ్మా 15 ఇంకా రిమైనింగ్ ఎవరు ఉంటారమ్మా మనకి బాయ్స్ ఓకేమ్మా సో టోటల్ ఎంతమ్మా 50లో 15 పోతే వాట్ ఇస్ రిమైనింగ్ 35 ఇది మనకి దీన్ని రేషియో ఫార్ములాకి మార్చుకోండి అమ్మా ఎందుకంటే క్యాల్కులేషన్ సింపుల్గా ఉంటుంది 5లో ఎంతమ్మా 3 times 5లో ఎంతమ్మా మనకి 7 times ఇది మనకి బట్ ఈచ్ మళ్ళీ ఏమన్నాడు మనకి ఈచ్ గర్ల్ మంత్లీ ఫీజ్ 600 రూపీస్ అన్నాడు 600 రూపీస్ గర్ల్స్ ఎంత ఉన్నారమ్మా ఇక్కడ 3 మెంబర్స్ అంటే గర్ల్స్ ఎంతమ్మా 3 into ఎంతమ్మా 600 అంటే టోటల్ ఎంతమ్మా మనకి ఇక్కడ 1800 రూపీస్ అవుతుంది ఇది మనకి నెక్స్ట్ బాయ్స్ బట్ బాయ్స్ అమౌంట్ ఇచ్చాడమ్మా మనకి ఈచ్ బాయ్ మంత్లీ ఫీజ్ ఈజ్ 30% మోర్ దెన్ ఏ గర్ల్ అంటే బాయ్ యొక్క అమౌంట్ ఎలా ఉంటుందంటే గర్ల్ అంటే బాలిక పే చేసే అమౌంట్ కంటే 30% మోర్ అన్నాడు అంటే యాక్చువల్గా గర్ల్ ఎంత పే చేస్తుందమ్మా 600 దీనికి ఎంత అన్నాడమ్మా మనకి 30% మోర్ 30% మోర్ అంటే ఎంతమ్మా 130/100 0 0 క్యాన్సల్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 780 అవుతుంది ఈ 780 ఎవరమ్మా మనకు ప్రతి విద్యార్థి అంటే ప్రతి బాలుడు 780 రూపాయలు పే చేస్తున్నాడు మొత్తం ఎంతమ్మా 7 మెంబర్స్ 7 into ఎంతమ్మా మనకి ఇక్కడ 780 7 8 ఎంతమ్మా 56 7 7 ఎంతమ్మా 49 ఎస్ 49 అంటే ఎంతమ్మా మనకు 55 ఇదే కదా మనకి ఎస్ ఎంతమ్మా మనకి 7 0 7 8 56 7 7 ఎంతమ్మా 49 అంటే ఓకేమా 54 అవుతుంది సారీ ఎంత మనకి ఇది 5560 ఇది మనకి అంటే మొత్తం 3 మంది విద్యార్థులు ఎంత అమౌంట్ పే చేస్తారమ్మా 1800 రూపీస్ మొత్తం గర్ల్స్ ఎంతమ్మా సారీ బాయ్స్ ఎంతమ్మా 5460 రూపీస్ నువ్వు ఇక్కడ ఏంటమ్మా మనకి 15 35 తీసుకుంటే ఏమవుతుంది క్యాల్కులేషన్ లెంతీ అవుతుంది కాబట్టి దాన్ని నేను సింప్లెస్ట్ ఫామ్లే కన్వర్ట్ చేస్తాను నువ్వు 15 35 తీసుకుంటే డబల్ అవుతుంది క్యాల్కులేషన్ ఓకేమ్మా ఇప్పుడు మనకు కావాల్సింది ఏమన్నాడమ్మా మనకి వాట్ ఇస్ ద యావరేజ్ మంత్లీ ఫీజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అన్నాడు మొత్తం అంటే ఇక్కడ 3 మెంబర్స్ 1800 రూపీస్ 7 మెంబర్స్ ఎంతమ్మా మనకు 5460 టోటల్ ఎంతమ్మా 0 6 8 + 4 ఎంతమ్మా 12 5 + 1 6 ఎంతమ్మా 7 by total ఎంతమ్మా 7 + 2 7 + 3 ఎంతమ్మా 10 యావరేజ్ by 10 0 0 క్యాన్సల్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 726 రూపీస్ అవుతుంది టోటల్గా ఆ 50 మెంబర్స్ యావరేజ్ ఫీజ్ ఎంత అమౌంట్ పే చేస్తున్నారమ్మా ఇక్కడ 726 రూపీస్ ఓకేమ్మా the average of 39 students is 17 each number is multiplied by 12 and then 16 is added to each number at least each number thus formed is divided by 11 what is the average of new set of the numbers this formed 39 సంఖ్యల యొక్క సగటు 17 ప్రతి సంఖ్యకు 12 చే గుణించి 16 కలిపిన 11 చే భాగించబడుతుంది కొత్త సంఖ్యల యొక్క సమితిని కనుగొనండి బట్ ఏమన్నాడమ్మా 39 సంఖ్యల యొక్క సగటు ఎంతమ్మా 17 ప్రతి సంఖ్యకు 12 చే గుణించి 16 కలపాలి బట్ ప్రతి నెంబర్కి నువ్వు ఎంతైతే మల్టిప్లై చేసి యాడ్ చేస్తావో యావరేజ్ కూడా సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది అదే కదా మన కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ 39 యొక్క సంఖ్యల యొక్క సగటు ఇది యావరేజ్ ఓకేమ్మా
బట్ ఇది యావరేజ్. కానీ వాడు ప్రతి నెంబర్కి ఎంత కలిపి ఉన్నాడమ్మా 12. బట్ ఆ కాన్సెప్ట్ ఏంటమ్మా, ప్రతి నెంబర్కి ఎంతైతే ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తామో యావరేజ్ కూడా సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. అంటే ఇప్పుడు ఎంతమ్మా యావరేజ్ ఎంతమ్మా 17. ప్రతి నెంబర్ దేంతో గుణించాలా 17. ఎందుకంటే యావరేజ్ ప్రతి నెంబర్ కామన్గా ఉంటుంది. ఎస్ ప్లస్ ఎంత యాడ్ చేయాలమ్మా మనం ఇక్కడ 16 యాడ్ చేయమన్నాడు. ఎస్ అంటే 12 7 ఎంతమ్మా 84. 12 1 ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా 20 అంటే ఎంతమ్మా 16 అంటే టోటల్గా ఎంతమ్మా 220. ఎస్ కలిపితే అది ఏమవుతుంది 11 చే భాగించబడుతుంది. డివైడెడ్ బై ఎంతమ్మా 11. 11లో ఎంతమ్మా మనకి ఇక్కడ 20. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 20 ఆన్సర్. ఓకే అమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 20. క్లియర్. ఎస్ the ratio of amount invested and the amount received is 5:9 in 10 years at simple interest. Find the rate of interest. పెట్టుబడి పెట్టిన వసూలు చేయబడిన నిష్పత్తి 5:4. 10 సంవత్సరాలలో సాధారణ వడ్డీకి అయినట్లయితే వడ్డీ రేటును కనుగొనండి. అంటే 5 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినాడమ్మా మనకి ఎంత అవుతుంది అన్నాడు, అమౌంట్ 9 రూపీస్ అయింది. 5 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 9 రూపీస్ అమౌంట్ తీసుకున్నా. అంటే ఇప్పుడు వీటి మధ్య ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయిందమ్మా మనకి ఇక్కడ, వీటి మధ్య ఇంట్రెస్ట్ 9 5 మధ్య ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది 4 రూపీస్ యాడ్ అయింది. ఈ 4 అనేది ఎన్ని ఇయర్స్లో యాడ్ అవుతుంది అన్నాడు 10 ఇయర్స్లో యాడ్ అయింది. ఇంకా డైరెక్ట్గా మన ఫార్ములా ఉంది ఏంటమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా 100 ఇంటూ ఐ బై ఏంటమ్మా మనకి పీటీ. సో డైరెక్ట్ ఫార్ములా ఇది. రైట్ సార్ 100 ఇంటూ ఐ మీన్స్ ఎంతమ్మా రేట్, సో ఇంట్రెస్ట్ ఎంత 4, ప్రిన్సిపల్ ఎంతమ్మా మనకి 5, దెన్ టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్ అమ్మా మనకి ఇక్కడ 10 ఇయర్స్. Right. 0 0 cancel. 5 లో how many times 2 times, that is 4 2s ఎంత మనకి ఇక్కడ 8%. so what is that answer 8%. Nice. If the percentage of the profit calculated on selling price of an article is 20% of profit, 20% percentage of profit calculated on its cost price. వస్తువు యొక్క అమ్మక ధరపై లెక్కించిన 20%, వస్తువు అమ్మక ధరపై లెక్కించి 20% లాభం అయితే వస్తువు కొన్న వేలపై వచ్చే లాభ శాతం ఎంత? బట్ మనకి ఏంటమ్మా ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకి 20%. 20% అంటే వాట్ ద ఫ్రాక్షన్ 1/5. యాక్చువల్గా మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ దేనిపైన క్యాల్కులేట్ చేస్తామో కాస్ట్ ప్రైస్, కానీ ఇక్కడ ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్ పైన క్యాల్కులేట్ చేస్తాడు. ఇదేంటమ్మా మనకు సెల్లింగ్ ప్రైస్, ఇదేంటమ్మా మనకు సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్ అయితే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఇది గెయిన్ అవుతుంది. గెయిన్ అంటే ఇప్పుడు చూడమ్మా మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తా, 5 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ 1 రూపీ గెయిన్, అంటే కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 4 రూపీసే కదా. సార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి మీకు. అంటే 1 రూపీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఈ వాల్యూ ఇతరులకు వస్తే ఏమవుతుందో మైనస్ డైరెక్ట్గా, అంటే ఇప్పుడు ఏమవుతుందో కాస్ట్ ప్రైస్ ఎంత 4. ఇప్పుడు ఆ గెయిన్ పర్సంటేజ్ దేనిపైన లెక్కించాను మనం, మనకి యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాల్కులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఆల్రెడీ వాటి లెక్కించింది ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్, ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ పైన లెక్కించాలి. సో గెయిన్ పర్సెంటేజ్ ఎంతమ్మా గెయిన్ మనకు ఆల్రెడీ 1 బై కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 4. సో పర్సెంటేజ్ మీన్స్ ఇంటూ 100. సో 1/4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద పర్సెంటేజ్ అమ్మా మనకి ఇక్కడ 25%. ఓకే అమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 25. A watch is sold on 20% discount and there is a 15% extra discount on cash payment. If select purchased it in 2,380 rupees cash payment, then what was the market price of the watch? ఒక గడియారాన్ని 20% తగ్గింపుపై విక్రయిస్తాడు మరియు 15% అదనపు రాయితీ డబ్బు చెల్లించేటప్పుడు ఇచ్చిన తర్వాత సీమ అనే మహిళ దానిని 2,380 రూపాయలు కొనుగోలు చేస్తే వాచ్ యొక్క గుర్తించబడిన ధర. సో ఏంటమ్మా మనకి ఒక వాచ్ని 20% రాయితీతో విక్రయిస్తున్నాడు. ఓకేమ్మా. ఎస్ అంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? ఎస్ ఏంటమ్మా మనకి వాచ్ సోల్డ్ 20% డిస్కౌంట్ అన్నాడు. అంటే డిస్కౌంట్ అంటే ఏంటమ్మా మనకి మార్కెట్ ప్రైస్, అంటే జనరల్గా ఇది 100 రూపీస్ ఉందమ్మా మనకి 100. ఎస్ 20% డిస్కౌంట్ అన్నాడు. 20% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 100లో 20% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా 20నే, అంటే 20 పోతే ఎంతమ్మా 80 వస్తుంది. ఇది మనకి. ఎస్ ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి 15% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆన్ క్యాష్ పేమెంట్. సో క్యాష్ పేమెంట్ అంటే పేమెంట్ చేసే ముందర
మళ్ళీ అగైన్ ఒక 15% డిస్కౌంట్ అన్నాడు. దేనిపైన డిస్కౌంట్ ఇస్తాడు? 80 పైన. అంటే యాక్చువల్గా 20% డిస్కౌంట్. అమౌంట్ పే చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఒక 15%. ఈ 80 పైన మళ్ళీ అగైన్ ఏంటమ్మా 15% డిస్కౌంట్. 15% డిస్కౌంట్ అంటే 100లో 15% అంటే లెస్ అంటే ఎంతమా 85. 85 బై ఎంతమా 100. ఎస్ 5లో ఎంతమా 17 టైమ్స్, 5లో ఎంతమా 20. 0 0 క్యాన్సల్. 2లో హౌ మెనీ టైమ్స్ 4 అంటే ఎంతమా మనకి ఇక్కడ 68. అంటే ఎంతమా మనకి ఇక్కడ సో 100 రూపీస్ ఉంది, 20% డిస్కౌంట్, అగైన్ మళ్ళీ ఒక 15% డిస్కౌంట్. క్యాష్ పేమెంట్ చేసేటప్పుడు 50% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుందమ్మా అది 68 అవుతుంది. అంటే ఈ 68 ఈక్వల్ టు అప్పుడు ఎంతమ్మా వాచ్ అనేది ఎంత పర్చేజ్ చేస్తుంది? 2380 రూపీస్ పర్చేజ్ చేస్తుంది. 17లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్. ఎస్ 17 1 ఎంతమ్మా 17. ఎస్ వాట్ ద రిమైండర్ మళ్ళీ అగైన్ 6 ఉంటుంది కదా. ఎస్ 17 4 నెక్స్ట్ ఎంతమ్మా 0. మళ్ళీ 4 1 నెక్స్ట్ ఎంతమ్మా 4 3 12. ఎస్ 4లో ఇంకా 2 ఉంటుంది, 4 5 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 35. ఇంకా 1 పార్ట్ 35 అయితే వాచ్ యొక్క ధర దెన్ మార్క్ ప్రైస్ ఆఫ్ దెన్ ఆర్టికల్. వాట్ ఇస్ ద మార్క్ ప్రైస్ మనం ఎంతమ్మా తీసుకుంది 100. 1 పార్ట్ ఈక్వల్ టు 35 అయితే దెన్ 100 ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? సో ఎంతమ్మా మనకి 100 ఇంటూ ఎంతమ్మా మనకి 35. దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 3500. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 3500. ఓకే అమ్మా. ఎస్ ఎస్ Shivani travels from her house at 5 km/h and reaches her school 9 minutes late. The next day she travels at 6 km/h and reaches her 15 minutes early. What is the distance between her house and the school? శివాని తన ఇంటి నుండి గంటకు 5 km/h వేగంతో బయలుదేరి 9 నిమిషాలు ఆలస్యముగా చేరుకుంటుంది. మరుసటి రోజు ఆమె గంటకు 6 km వేగంతో ప్రయాణించిన 15 నిమిషాల ముందుగా తన పాఠశాలకు చేరుకుంటుంది. ఆమె ఇంటి నుండి పాఠశాలకు మధ్య దూరం ఎంత? ఎస్ సో ఇక్కడ ఏంటమ్మా స్పీడ్ ఇచ్చాడు మనకి. స్పీడ్ ఫస్ట్ ఎంత స్పీడ్ అమ్మా 5 1/2 అంటే ఇది ఎంతమ్మా మనకి 11/2నే కదా. 5 2 10 10 11/2. ఎస్ 11/2. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా 6 2 12 + 1 అంటే ఎంతమ్మా మనకు 13/2. ఇది మనకి అంటే 11/2. నెక్స్ట్ ఎంతమ్మా 13/2. ఎస్ స్పీడ్ ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే అప్పుడు ఎంతమ్మా మనకి స్పీడ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 11 ఎంతమ్మా 13. ఎస్ క్వశ్చన్లో ఏంటంటే డిస్టెన్స్ ఎలా ఉందమ్మా మనకి ఇక్కడ సేమ్ ఉంది కదా. మనకు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే టైమ్ అండ్ స్పీడ్ ఎలా ఉంటాయమ్మా మనకి ఇక్కడ ఇన్వర్సల్ ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు టైం పీరియడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తా. ఇన్వర్సల్ ప్రపోర్షనల్ అంటే ఎంతమ్మా 13:11. ఇప్పుడు మనకి సో ఇప్పుడు మనకి ఒకటి లేట్ టైము ఒకటి ఎర్లీ టైం ఇచ్చాడు కాబట్టి ఈ టైం మధ్య గ్యాప్ ఎంత ఉందమ్మా 2. ఈ 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఒకటి ఎంత లేట్ 9. ఇదేంటమ్మా మనకు లేట్, ఇదేంటమ్మా ఎర్లీ. ఒకటి లేట్ ఎర్లీ ఉంటే టైమింగ్స్ యాడ్ చేయాలని చెప్పాను మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎంతమ్మా 9 + ఎంతమ్మా 15 అంటే 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 24 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 12. ఎస్ 1 పార్ట్ 12 అయితే ఇప్పుడు 11 km/h స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుందమ్మా ఇక్కడ 13 ఉంది. అంటే 13 ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఎంతమ్మా 13 ఇంటే ఎంతమ్మా మనకి 12 అంటే 12 3 ఎంతమ్మా 36. 12 1 ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా మనకి సో 156 ఏంటమ్మా మనకి ఇది మినిట్స్. అంటే సో ఏంటమ్మా మనకి 11/2 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పడుతుందమ్మా మనకి 156 మినిట్స్ పడుతుంది. కానీ మనకు అడిగింది ఏంటమ్మా దూరము అడిగాడు. ఇప్పుడు దూరం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి టైమ్ ఇంటూ స్పీడ్. టైం అంటే ఎంతమ్మా మనకు 156 ఇంటూ స్పీడ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 11/2. 11/2 ఇది ఏంటి 11/2 అనేది ఎలా ఉందమ్మా km/h ఉంది. స్పీడ్ km/h ఉంటే టైం ఎలా ఉండాలి మనకి హవర్స్లో ఉండాలి. ఇది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా మనకు /60. ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 4 3 12 4 9 36. ఓకేమ్మా సో 4 1 4 5 ఇదే కదా మనకి. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 3 1 3 3 ఎస్ 3లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 5 టైమ్స్ అంటే 11 3 ఎంతమ్మా 33. 11 1 ఎంతమ్మా 11. 11 + 3 అంటే ఎంతమ్మా 14. నెక్స్ట్ ఇక్కడ 5 × 2 అంటే ఎంతమ్మా 10. 143/10 అంటే ఎంతమ్మా మనకు 14.3 కిలోమీటర్స్. అంటే ఆ ఇంటి నుండి పాఠశాలకు మధ్య గల దూరం ఎంతమ్మా మనకి ఇక్కడ 14.3 కిలోమీటర్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్
14.3 kilometers. Nice. Find the total surface area of cylinder whose radius is equal to the radius of sphere having surface area 154 meter square and height is twice the radius. Okay ma? Yes. స్తూపం యొక్క వ్యాసార్థం గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. సో సమానమైన గోళ వైశాల్యము 154 మీటర్ స్క్వేర్ మరియు ఎత్తు వ్యాసార్థానికి రెట్టింపు అయిన స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యాన్ని కనుగొనండి. స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలి. స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటమ్మా మనకి? స్తూపం అంటే ఇదే కదా. సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏంటమ్మా మనకి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటమ్మా? 2πrh. సమ్ ఆఫ్ ది ఏరియా టాప్ అండ్ బాటమ్ ఏంటమ్మా? 5r² ప్లస్ 5r² అంటే ఏమవుతుంది? 2πr². అంటే ఇక్కడ 2πr కామన్ తీస్తే వాట్ ద రిమైనింగ్ h ప్లస్ r. ఇది మనకు ఫార్ములా. అంటే 5 వాల్యూ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే ఏంటమ్మా మనకి 22/7 అంటే 11 మల్టిపుల్ కావాలి. 11 మల్టిపుల్ అంటే ఏదైనా ఉందో ట్రై చేద్దాం. 11 మల్టిపుల్ అంటే తెలుసు కదమ్మా, ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఆల్టర్నేట్ డిజిట్స్. ఎంతమ్మా మనకి? 5 + 2 ఎంతమ్మా మనకి ఇక్కడ? 3. సో 7 - 3 అంటే ఇది 0 అవుతుంది మనకి? కాదు. నెక్స్ట్ ఇది కూడా అవుతుంది 11 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 2 + 1 ఎంతమ్మా? 3 - 3 అంటే ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేస్ సమ్ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 0 or 11 కావాలి. ఇది ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇది అవుతుంది మనకి 4 + 2 ఎంతమ్మా? 6 - 4. ఇది కూడా మనకి అయ్యే ఛాన్స్ లేదంటే డైరెక్ట్గా 5 మల్టిపుల్ అంటే 11 మల్టిపుల్ ఒకటే డివిజిబుల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం సింప్లిఫై చేయొచ్చు ఆప్షన్ బేస్. లేదు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? క్వశ్చన్ కండిషన్ ఏంటమ్మా? స్తూపం యొక్క వ్యాసార్థం గోళం యొక్క వ్యాసార్థానికి సమానం. గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చాడు. జనరల్గా గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏంటమ్మా? ఫార్ములా 4πr² ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 154. ఇది మనకి ఇది గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం. ఎస్. ఇప్పుడు మనకి 4 ఇంటూ ఎంతమ్మా మనకి? సో 5 వాల్యూ ఎంతమ్మా మనకి? 22/7 ఇంటే ఎంతమ్మా మనకి? ఇది r² ఈక్వల్ టు 154. 22లో ఎనీ టైమ్స్ అమ్మా? 7 టైమ్స్. దెన్ r ఈక్వల్ టు 7 × 7 ఎంతమ్మా? 49 డివైడెడ్ బై 4. 49 డివైడెడ్ బై 4 అంటే రూట్ అప్లై చేస్తే ఎంతమ్మా? 7/2. ఇది గోళం యొక్క వ్యాసార్థం. ఈ గోళం యొక్క వ్యాసార్థమే దేనికి సమానం అన్నాడు ఇక్కడ? స్తూపం యొక్క వ్యాసార్థం కూడా ఎంతమ్మా? r అవుతుంది. ఎస్. మళ్ళీ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? స్తూపానికి రేడియస్ వచ్చింది. మళ్ళీ ఏం కావాలి మనం ఇక్కడ? హైట్ కావాలి. హైట్ కావాలంటే ఏమైనా ఇచ్చాడు మనకి? హైట్ ఈజ్ ట్వైస్ ద రేడియస్ అన్నాడు. అంటే ఎత్తు అనేది వ్యాసార్థానికి రెట్టింపు అన్నాడు. అంటే హైట్ అనేది ఏమవుతుందమ్మా మనకి? వ్యాసార్థం ఎంతమ్మా? 7/2 ఇంటూ రెట్టింపు అంటే ఇంటూ 2 2 క్యాన్సల్ అంటే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి? ఇది 7 కదా అయ్యేది. ఎస్. ఎంతమ్మా మనకి? ఇది 7 అవుతుంది. ఇప్పుడు మనకి సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏంటమ్మా ఫార్ములా? డైరెక్ట్గా 2πr ఇంటూ h ప్లస్ r. 2 ఇంటూ 5 అంటే ఎంతమ్మా? 22/7 ఇంటూ r అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 7/2. 7/2. ఇక్కడ h అంటే ఎంతమ్మా మనకు? 7. r అంటే ఎంతమ్మా? 7/2. ఎస్. 7 2 ఎంతమ్మా? 14. 14 + 7 అంటే ఎంతమ్మా? 21. 21/2. ఇది మనకి. ఎస్. 7 7 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. అగైన్ 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ? 11 టైమ్స్. అగైన్ 2లో ఎంతమ్మా మనకి? 2 2 క్యాన్సల్ అంటే 11 1 ఎంతమ్మా? 11. 11 2 ఎంతమ్మా? 22 అంటే ఎంతమ్మా? 231. ఏంటమ్మా మనకి ఇది? సో మీటర్ స్క్వేర్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 231 మీటర్ స్క్వేర్. సో 231 మీటర్ స్క్వేర్. If a is to b is to c equal to 3 is to 2 is to 4, then root of 3a square plus 5/4 b square plus 2c square అన్నాడు. ఏం లేదమ్మా డైరెక్ట్గా a ఈక్వల్ టు ఎంతమ్మా? డైరెక్ట్గా 3. b ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. ఎస్. రూట్ ఆఫ్ ఏంటమ్మా మనకి? 3 ఇంటూ a అంటే డైరెక్ట్గా ఎంతమ్మా మనకి? a ఈక్వల్ టు 3. 3² అంటే ఎంతమ్మా? 9. ఎస్. 5/4 ఇంటూ b. b అంటే ఎంతమ్మా? 2. 2² అంటే ఎంతమ్మా? 4 ప్లస్ 2 ఇంటూ c అంటే ఎంతమ్మా మనకి? 4. 4² అంటే ఎంతమ్మా మనకి? 16. ఎస్. 4 4 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 9 3 ఎంతమ్మా? 27 ప్లస్ 5 6 2 ఎంతమ్మా? 32. ఎస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 27 + 5 ఎంతమ్మా? 32. 32 + 32 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? రూట్ 64. రూట్ 64 అంటే ఎంతమ్మా? 8 అవుతుంది. ఆన్సర్ ఎంతమ్మా? 8. కానీ ఆప్షన్లో 4b అని 2a అని ఇచ్చాడు. 4b అన్నాం కదమ్మా? 4 ఇంటూ b అంటే ఎంతమ్మా వాల్యూ ఇక్కడ? b అంటే ఎంతమ్మా? 2. 4 2 ఎంతమ్మా? 8 అంటే ఫస్ట్ వన్ అవుతుంది కదా 4b. ఓకే. నెక్స్ట్ 2a ఇచ్చాడమ్మా మనకి. 2 ఇంటూ a వాల్యూ ఎంతమ్మా? 3.
2 3 ఎంతమ్మా 6, కానీ మనకు కావాల్సిన 8 కావాలి, అంటే ఇది అయ్యే ఛాన్స్ లేదు మనకి. నెక్స్ట్ ఏంటమ్మా 2C అన్నాడు. సి అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 4, అంటే 4 2 ఎంతమ్మా 8, అంటే ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అప్పుడు ఏమవుతాయమ్మా మనకు బోత్ 1 and 3 అవుతాయి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? బోత్ 1 and 3. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది గివెన్ సీరియల్. ఎస్, ఇచ్చిన శ్రేణిలో సున్నాల సంఖ్యను కనుగొనండి. 6,354 into 5,328 into 7,236 into 8,351 into 5,327. బట్ జనరల్గా జీరోస్ కౌంట్ చేయాలంటే ఈ నెంబర్స్ని ఏంటమ్మా మనకి అంటే ఏంటమ్మా మనకి ఇచ్చిన ప్రొడక్ట్లో హౌ మెనీ 5s ఆర్ దేర్, హౌ మెనీ 2s ఆర్ దేర్ మనం క్యాల్కులేట్ చేయాలి. వై ఓన్లీ 5s and 2s ఎందుకు క్యాల్కులేట్ చేయాలంటే దీస్ 5 and 2 దీస్ 2 నెంబర్స్ విల్ బి మల్టిప్లైడ్, దెన్ జీరో విల్ బి ఫామ్. ఓకే అమ్మా. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చిన శ్రేణిలో ఇక్కడ ప్రొడక్ట్లో 5 మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే అమ్మా, ఇచ్చిన శ్రేణిలో 5 మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్, ఓకేనా? ఎస్, ఇచ్చిన శ్రేణిలో 5 మల్టిపుల్స్ ఉంటే ట్రై చేయండి అమ్మా. బట్ ఇదేంటమ్మా ఈవెన్ నెంబర్, ఇది కూడా ఆల్రెడీ ఈవెన్ నెంబర్, ఇది కూడా ఈవెన్ నెంబర్, ఇది కూడా ఈవెన్ నెంబర్. బట్ నీకు అట్లీస్ట్ 1 జీరో విల్ బి ఫామ్. 5 మల్టిపుల్ కావాలి. 5 మల్టిపుల్ అంటే ఏంటమ్మా మనకి ఎండింగ్ విత్ ఏంటి 0 or 5 కావాలి. కానీ ఇచ్చిన శ్రేణిలో ఒక్క 5 కూడా లేదు మనకి. ఓకేమ్మా, అట్లీస్ట్ 1 5 ఉంటే కూడా మనం జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అన్ని. ఈ ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ గుణిస్తే జీరో అనేది ఫామ్ కాదు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఆన్సర్, దట్ ఈజ్ ఈక్వల్ టు నో జీరోస్. ఓకేమ్మా, రైట్. If Anu's wallet there are total 36 consisting of 10 pice, 20 pice and 1 rupee coins. The ratio of coins of 10 pice and 20 pice 8:5. Find the minimum number of 1 rupee coins. Anu పర్సులో మొత్తము 36 కలవు. అవి 10 పైసలు, 20 పైసలు మరియు 1 రూపాయల నాణ్యాలు. వాటి నిష్పత్తి 8:5 అయినా 1 రూపాయల నాణ్యంలో కనీస సంఖ్యను కనుగొనండి. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకు 10 పైస్, నెక్స్ట్ ఏంటమ్మా 20 పైస్, నెక్స్ట్ ఏంటమ్మా 1 రూపీ. 1 రూపీ ఇది మనకి కాయిన్స్ యొక్క ఏంటమ్మా మనకి రేషియో ఇస్తున్నాడు. అయితే 1 రూపాయల యొక్క నాణ్యాల సంఖ్యను కనుక్కోనండి అన్నాడు. ఎస్, వాటి నాణ్యాల నిష్పత్తి అన్నాడమ్మా. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఇది 8x, కాన్స్టెంట్ ఒక x తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటమ్మా 20 పైస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 5x. ఎస్, ఇది తెలియదు కాబట్టి ఇంకొక కాన్స్టెంట్ y తీసుకోండి. అప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే టోటల్ ఎంతమ్మా మనకు కావాల్సింది ఇక్కడ అమౌంట్ ఎంతమ్మా 36 రూపీస్ అవుతుంది అన్నారు. 36 అవుతే ఇప్పుడు చూడమ్మా మనకి ఇది టోటల్ ఎంత ఇక్కడ 13x కదా. y ఈక్వల్ టు ఏంటమ్మా 36, ఈ ప్లస్ 13 ఇతరులకు వస్తే ఏమవుతుందమ్మా -13x. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి 1 రూపాయి నాణ్యాల యొక్క కనీస సంఖ్యను కనుక్కోనండి అన్నాడు. 1 రూపాయి నాణ్యాల కనీస సంఖ్యలు కావాలంటే రిమైనింగ్ కాయిన్స్ ఎలా ఉండాలి, మనకు మ్యాక్సిమం నెంబర్ కావాలి. మ్యాక్సిమం నెంబర్ కావాలంటే ఇక్కడ x ఈక్వల్ టు 1 or 2 అనేది రీప్లేస్మెంట్ చేయండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 అనుకోండి అమ్మా. అనుకుంటేనా 13 1 ఎంతమ్మా 13 అంటే 2 ఎలా ఉంటాయి ఈక్వల్ అవుతుంది. కానీ మనకు మ్యాక్సిమం అంటే ఏంటమ్మా మనకు మినిమం కావాలి. అంటే అప్పుడు x ఈక్వల్ టు 2 తీసుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 13 2 ఎంతమ్మా 26 అవుతుంది. ఇక్కడ 36 అవుతుంది. 36 - 26 అంటే అప్పుడు ఎంత వస్తుందో మా y వాల్యూ మనకు ఎంత వస్తుంది 10 అవుతుంది. సార్ ఇంకా x ఈక్వల్ టు 3 అనుకున్నారనుకోండి. x ఈక్వల్ టు 3 అనుకుంటే 13 3 ఎంతమ్మా 39 అవుతుంది. కానీ మనకు అంత రేంజ్ ఎంత ఉందో ఇక్కడ ఓన్లీ 36 వరకే ఉంది కాబట్టి 3 అనేది పాసిబిలిటీ కాదు. అంటే అప్పుడు x అంటే ఏంటమ్మా మనకి 10 పైస్ 20 పైస్ మ్యాక్సిమం అంటే x వాల్యూ 2 తీసుకుంటేనా అప్పుడు మినిమం y ఎంత వస్తుందమ్మా మనకి 1 రూపీ కాయిన్స్ ఎంతమ్మా డైరెక్ట్గా 10 అవుతుంది. బట్ ఏంటమ్మా ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ వన్ ఏంటమ్మా 10 అని రాసుకుంటే దట్ ఈస్ వాట్ ఇస్ దట్ ఆన్సర్ 10. ఓకేమ్మా.